पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय ॐ शान्ति शान्ति शान्तिः థర్డ్ ఆస్ట్రాలజీ చదువుకుంటున్నాం మనం అందులో వేరియస్ కాన్స్టలేషన్స్ అండ్ ప్లానెట్స్ లో లాస్ట్ చాప్టర్ లో ఉన్నాం. అందులో మనం మేషరాశి గురించి చదువుకుంటున్నాం. మేషరాశిలో ప్రధానంగా ఫస్ట్ ఆస్పెక్ట్ గా చెప్పుకున్నాం. దానికి ప్రధానంగా కుజుడు బుధుడు వీళ్ళిద్దరు అధిపతులుగా ఉన్నారనేటువంటి విషయం చదువుకున్నాం. సో ఫస్ట్ ఆస్పెక్ట్ కాబట్టి అందులో డిస్ట్రక్షన్ ఉంటుందని చెప్పుకున్నాం. కాన్ఫ్లిక్ట్ అంటున్నది వర్తిస్తుంది, ఎందుకంటే మార్స్ ఉంటుంది కాబట్టి. సో డిస్ట్రాక్షన్ కాన్ఫ్లిక్ట్ ఇవన్నీ వర్తిస్తున్నాయి కాబట్టి అక్కడ మార్స్ యొక్క ప్రభావం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంటుంది. సో డెత్ ఆఫ్ ఫారం అంటున్నది అందిస్తుంటుంది. అది డెత్ ఆఫ్ ఫారం అనేటువంటిది ఎప్పుడైతే అందిస్తుందో అక్కడ ఉన్నటువంటి బుధుడు ఏం చేస్తాడంటే వీడికి ఇల్యూమినేషన్ అంటున్నది ప్రసాదిస్తాడు. అంటే వెలుగు అనేటువంటిది వీడికి దర్శింపజేస్తాడు. తత్వ అంటున్నది దర్శింపజేస్తాడు. సో ఇది ఎప్పుడైతే వీడికి దర్శనం అవుతుందో అప్పుడు వీడు ఉన్నటువంటి స్థితి అవుతుందంటే ఇంట్యూషనల్ లెవెల్లో వీడు చక్కగా జీవించగలుగుతూ ఉంటాడు. సో అది ప్రధానంగా మేషరాశి వీడికి అందించేటువంటిది బుధుడు. సో ఇంట్యూషనల్ ప్లేన్స్ ఇల్యూమినేషన్ ఇవన్నీ కూడా చక్కగా వర్తిస్తుంటాయి వీళ్ళు. తర్వాత న్యూ సైకిల్ ఆఫ్ బీయింగ్, న్యూ సైకిల్స్ ఆఫ్ బీయింగ్ అండ్ ఆఫ్ కాన్షియస్నెస్ ఆర్ ఇనిషియేటెడ్ బై కాన్ఫ్లిక్ట్. Such seems as yet to be the law of life and the governing factor in evolutions. సో పాత పద్ధతులు లేదా పాత అంటున్నవి విడిపోతుంటే కొత్త విధానం అంటున్నది అందించేటువంటిది ఎప్పుడు కూడా ఫస్ట్ ఆస్పెక్ట్. న్యూ సెట్ ఆఫ్ బీయింగ్స్ కొత్తగా అప్పుడు మళ్ళీ గింజలు నాటడం లాగా పంట అంటున్నది మళ్ళీ పండించడానికి వాళ్ళు గింజలు నాటుతారు సార్. అంటే న్యూ సెట్ ఆఫ్ థింగ్స్, న్యూ వే ఆఫ్ లివింగ్ ఇవన్నీ కూడా అందించేటువంటిది మేషరాశి గురించి అదంతా కూడా చెప్తున్నారు మనకి. మార్చిలో ఇదంతా కూడా భూమి దున్నుకోవడం అంతా వీళ్ళు సాగు చేసి పెట్టుకుంటారు. వీళ్ళు అంటే కొత్తదనం వర్క్, కొత్త వర్క్ అంటే స్టార్ట్ అవుతుంది. Such seems as at to be the law of life and the governing factor in evolution. If, however, the result of the initiating energizing will is to produce and beneficent effects of intuitive understanding and the activity of Mercury as the messenger of the gods, it can be seen how truly through conflict the will to good can be wrought out. సో విల్ టు గుడ్ అంటున్నది మార్స్ నుంచి మెర్క్యూరీకి ఎలా వీడు టర్న్ అప్ అవుతాడంటున్నది చక్కగా మనం మేషంలో చక్కగా చూడవచ్చు. పాతదంతా తీసేస్తే అప్పుడు కొత్తది అంటున్నది పైన లోకాల్లో నుంచి ఇది దిగిరాబడటం లేదా పై లోకాల్లో అంటున్న దాంతో అనుసంధానం చెందడం అంటున్నది ఇక్కడ ప్రధానమైనటువంటి కార్యక్రమంగా మేషరాశిలో ఇవ్వబడినటువంటి విషయము. ఇదంతా కూడా మెర్క్యూరీ వలన జరుగుతోంది, ఇది తెలుసుకోండి అన్నారు. సో నెక్స్ట్ ఈస్ సింహరాశి. సింహరాశి జీవుల్లో ఏం చేస్తుందంటే వీళ్ళు ప్రధానంగా నేను పలానా అంటున్నది భావం వీడికి అందిస్తాను. ఐఎమ్ అందరిలాగా ఉండడం ఏంటి, నేను వేరు కదా, ఐఎమ్ ఏ డాక్టర్, ఐ షుడ్ నాట్ బి లైక్ ఎవ్రీ వన్. ఇలా ఒక భావం అంటున్నది అందించేటువంటిది సింహరాశి. ఆ భావం నుంచి వీడు ఐఆమ్ సోల్ అంటే భావంలోకి ఎదుగుతాడు. అక్కడ కూడా పనిచేసేది సింహరాశి. ఐఆమ్ సోల్ అంటుండే దాని నుంచి వీడు గ్రూప్ సోల్ తోటి వీడు అనుసంధానం చెందడానికి కావాల్సిన సాధన చేసి పెట్టేది కూడా సింహరాశి.
అందులో నుంచి 3 లెవెల్స్కి సంబంధించిన సింహరాశి కాబట్టి సూర్యుడే ఇక్కడ ఈ 3 లెవెల్స్కి కూడా అధిపతిగా చెప్పారు మనకి సింహరాశిలో. ఎసెన్షియల్లీ ద స్పిరిట్ ఆఫ్ సెల్ఫ్ డిటర్మినేషన్ అన్నది. It is first the determination of the little self, rather the personality, the group conscious, aware of the greater whole and of itself as the part, integrated and basically at all manner. This will to good works out in relation to the human being through the medium of the 3 climaxes. Will to good అంటున్నది ఒక సత్ప్రవర్తన అంటున్నది, వీడికి అందివ్వబడటం అంటున్నది ప్రధానంగా 3 కక్షలు లేదా 3 స్థితుల్లో జరుగుతుందన్నారు. నెంబర్ 1, the will to good demonstrated by achieving of self-consciousness is the first stage of complete divine fulfillment. It connotes body appearance. It is the expression of the third aspect, will to good demonstrated by achieving of self-consciousness. సెల్ఫ్ కాన్షియస్గా అవ్వడం స్థితిలో వీడికి విల్ టు గుడ్ అంటున్నది ఒకటి అనిపిస్తుంది. 10 మందికి సేవ చేద్దాం, సేవ చేస్తే మనకు స్వర్గం వస్తుందిట, మనకు మోక్షం వస్తుందిట అని అనుకుని చేసేవాడందరూ కూడా ఈ కేటగిరీకి సంబంధించిన. సో దేహము దాని పరముగా మంచి చేద్దాం అంటాడు, భావం కలిగి ఉంటాడు సింహరాశి ఫస్ట్ ఆస్పెక్ట్లో. సెకండ్ ఆస్పెక్ట్ వచ్చేటికి the will to good is demonstrated at the third initiation when self-consciousness gives place to group consciousness. This is the second stage of divine fulfillment. It connotes soul quality. It is the expression of the second aspect. Self-conscious అయినటువంటి వాడు గ్రూప్ కాన్షియస్ అవ్వడం అంటే సెకండ్ ఆస్పెక్ట్. ఇక్కడ వీడు గ్రూప్ కాన్షియస్ అవ్వడం తర్వాత దీనిలో ఇంకొకటి ఏంటంటే దిస్ ఇస్ ద సెకండ్ స్టేజ్ ఆఫ్ డివైన్ ఫుల్ఫిల్మెంట్. అంటే పరమాత్మ యొక్క తత్వం పరిపూర్ణముగా వీడు పొందడం అన్నటువంటిది. డివైన్ ఫుల్ఫిల్మెంట్ అంటే ఏంటంటే ఇంకా ఆయన తప్ప వేరే భావం నిలవకుండా ఉన్నటువంటి స్థితి, వాసుదేవోపాసన అని అనుకోండి. ఎవరు ఎట్లా ఉంటున్నా సరే భగవత్ తత్వమే వీడికి దర్శనింపబడుతూ ఉంటుంది. ఆ స్థితిలోకి చేరతాడు వీడు. అంటే ఇంతకుముందు దేహం పరముగా విష్ణుోపాసనగా మీరు చెప్పుకోవచ్చు అండి, ఇది వాసుదేవోపాసనగా చెప్పుకోవచ్చు డివైన్ ఫుల్ఫిల్మెంట్ అంటే. సో వాసుదేవోపాసన అంటున్నది కలిగి ఉంటాడు వీడి ఈ స్థితిలో. సో గ్రూప్ సోల్ లెవెల్కి వెళ్ళినటువంటి వాడికి వాసుదేవోపాసన చక్కగా నిలిచిపోతున్నాడు. అది తప్ప వేరేది ఇంకేం కనబడదు వీడికి. తర్వాత థర్డ్ పాయింట్కి వచ్చేటికి విల్ టు గో డెమాన్స్ట్రేటెడ్ ఇన్ ద హయ్యర్ ఇనిషియేషన్స్ వెన్ గాడ్ కాన్షియస్నెస్ లెచ్యూర్డ్. వీడు గ్రూప్ కాన్షియస్ నుంచి వీడు గాడ్ కాన్షియస్నెస్లోకి వీడు వెళ్తాడు. దైవమే అంతే, దైవమే అంతే, వేరేది ఇంకేం ఉండదు వీడు. అంటే వీడు మాట్లాడడం అంటే భావం వీడికి పోతుంది, దైవం యొక్క విషయమే వీడిలో నిలిచిపోతుంది. అది నారాయణోపాసనగా మనకు చెప్తారు. సో అది వీడికి నిలిపేటువంటి స్థితిని మూడో స్థితిగా చెప్పారు. ఇక్కడికి వెళ్ళినట్టు అంటే సెకండ్ స్టేజ్, ఫస్ట్ స్టేజ్లోనేమో వాడు ఇనిషియేషన్కి అర్హుడుగా వాడు తయారవుతాడు. సెకండ్ స్టేజ్ వచ్చేటికి థర్డ్ ఇనిషియేషన్ కంప్లీట్ అయినటువంటి వాడుగా ఉంటాడు. మిగిలిన ఇనిషియేషన్స్ తర్వాత వీడు ఒక ఇనిషియేట్ లెవెల్కి వచ్చినటువంటి వాడు స్పిరిట్ ఆస్పెక్ట్కి సంబంధించిన వాడుగా చెప్పబడినప్పుడు ఈ థర్డ్ స్టేజ్గా చెప్తారు. ఇవన్నీ కూడా సింహరాశిలో ఉండేటువంటి 3 కక్షలుగా చెప్పారు. It is useful to see these relationships. It will also be obvious why the sun rules Leo, both exotically and esotically. The sun reveals or lights up the 2 stages. Next is Capricorn. This is the constellation by means of which comes the conquering will, which releases from foreign life and initiates the man into the kingdom wherein the will aspect, not the soul aspect of divinity, expresses itself. You'll remember that there is a close connection between the earth and Capricorn. నెక్స్ట్ థర్డ్ స్టేజ్ వచ్చేటప్పుడు వీడు క్యాప్రికార్న్ చేరతాడు. క్యాప్రికార్న్ చేరేటప్పటికి వీడు సోల్ ఆస్పెక్ట్గా కాకుండా విల్ ఆస్పెక్ట్కి ఉంది అనేటువంటి దర్శనం వీడికి అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ ది ఇనిషియేషన్. సాధన అంటున్నది వీడికి సింహరాశిలో స్టార్ట్ అయ్యేటికి వీడు ఐఎమ్ సోల్ అంటున్నదిగా ఉంటాడు. మకర రాశికి చేరేటప్పటికి వీడిలో విల్ ఆస్పెక్ట్ అంటున్నది ఉంది అనేటువంటి దర్శనం అవుతుంది. సో కొండపైన ఉండేటువంటి దైవం కదా ఈయన,
క్యాప్రికార్న్ అంటే అందు గురించి which releases from foreign life and initiates the man into the kingdom wherein the will aspect of divinity expresses itself. Remember that there is a close connection between ఎర్త్ అండ్ క్యాప్రికార్న్. భూమికిను మకర రాశికి ఒక దగ్గర అనుసంధానం ఉందని అంటున్నారు ఆయన. The reason for this is that the earth provides ideal conditions for this particular type of achievement because it's in process of transforming from the stage of a non-sacred planet into that of a sacred planet. సో భూమిలో ఒక సహజంగా ఒక గుణం ఉంది. ఏమిటంటే కనుక భూమి ప్రస్తుతం నాన్ సేక్రెడ్గా ఉంటున్నది సేక్రెడ్ కావడం. ఉదాహరణకి వీడు సాధనలోకి దిగి రావడానికి కావాల్సినటువంటి ఒక చక్కటి ఏర్పాటు భూమి మీద ఉంది. వాడు ఎటువంటి విధంగా జీవిస్తున్నా వాడికి తెలియకుండా నెమ్మదిగా వాడిలో ఒక సద్భావము, ఒక మంచి పని చేద్దాం అన్నటువంటి స్థితి వాడికి కల్పించేటువంటి తత్వం భూమిలో అప్రయత్నంగా ఉంది. ఎందుకంటే భూమి ప్రస్తుతం ఉన్నటువంటి స్థితిలో నుంచి ఒక సత్కార్యక్రమంలోకి వెళుతుంది. ఆ వెళుతూ ఉన్నప్పుడు భూమి ఉన్నటువంటి జీవుల్ని మకర రాశితో అనుసంధానం చెందేట్టుగా చేస్తుంది. అది ప్రధానంగా చెప్తున్నాడు. దిస్ ఈస్ వై Saturn is so powerful, a ruler and a transmitter to the earth of the dynamic quality of the first ray of power. Saturn is so powerful as a ruler, a transmitter to the earth of the dynamic quality of the first ray of power. శని పట్టాడు అంటే ఏంటో ముందు వీడు ఉద్యోగం ఊడింది అంటాడు. శని పట్టాడంటే ఎప్పుడైతే శని వీడు లగ్నానికి లేదా వీడు దీనికో వీడు 12 సంవత్సరాలకో 12వ దానికో వీడికి ఎప్పుడైతే చేరాడో ఇమీడియట్ వీడికి ఏమవుతుంది, ఉద్యోగం ఊడిపోతుంది. ఉదాహరణకి అంటే ఏంటి, దిస్ ఈస్ ద ఫస్ట్ ఆస్పెక్ట్. శని అప్పటిదాకా వీడు ఉంటున్నటువంటి స్థితిలో నుంచి వీడికి ఒక చేంజ్ అనుకోండి వెంటనే తీసుకొచ్చేస్తాడండి. అప్పటిదాకా వీడి జీవితం చాలా హాయిగా వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్ళిపోతున్నటువంటి జీవితానికి ఒక దిశ నిర్దేశింపబడటం అంటున్నది శని వలన జరుగుతుంది ఎప్పుడు కూడా. మామూలుగా చెప్పుకున్నప్పుడు ఏమైనా ఉద్యోగం ఊడిపోయిందండి, చాలా కష్టాలు మొదలయ్యండి అన్నటువంటిది చెప్తాం. కానీ ఒక సాధకుడికి వాడికి ఆ పర్టికులర్ టైప్ ఆఫ్ లైఫ్ అంటున్నది ఫినిష్ అయిపోయి ఒక ఉత్తమోత్తమైనటువంటి జీవితాన్ని వాడికి ప్రసాదించడం అంటున్నది శని యొక్క కార్యక్రమం. ఇదంతా కూడా ఫస్ట్ ఆస్పెక్ట్గా చెప్తారు ఈ రకంగా చెబుతేటువంటి విషయాలు. అందునుంచి అలా చెప్తున్నప్పుడు శని యొక్క కార్యక్రమంగా చెప్పారు. అది this empowering of first ray energy will be greatly accelerated from now on. These energies and their inflow must be carefully studied in connection with the diaphragm. Diagrams given earlier in this treatise, remembering that visualization is always a directing energy employed to bring about a specific desired effect. Visualization. So these energies, the empowering of first ray energy will be greatly accelerated from now on. These energies and their inflow must be carefully studied in connection with the diagrams given earlier in this treatise. మనకి ఏ గ్రహం ఏ రాశికి సంబంధించినటువంటి డయాగ్రామ్ ఒకటి మనకి ఈ 10th టేబుల్లో ఒకటి ఇచ్చారు కదండి. అలాగే ఇంతకుముందు కూడా మనకి ఈ డయాగ్రామ్ మనకి ప్రసాదించారు. సో వీటిల్లో మీరు జాగ్రత్తగా చూసుకుంటే శని అనేటువంటి వాడు ఏ విధంగా ఫస్ట్ ఆస్పెక్టో మనకి చెప్పారు. సో ఆ విషయం మళ్ళీ ఒకసారి మీరు జాగ్రత్తగా చూసుకుంటే మీకు ఇక్కడ చాలా సో డిసైపుల్షిప్లో ఉన్నటువంటి వాడికి శని అనేటువంటి వాడు ప్రధానంగా 3rd రే అండ్ 5th రే ద్వారా కూడా పనిచేస్తుంటాడు. సో అలా పనిచేస్తున్నప్పుడు అక్కడికి వీడికి మిథున్ రాశిను తర్వాత మకర రాశి, ధనుస్సు రాశి ఇవి వీడికి హయ్యర్ ఇది అందిస్తుంటాయి కాన్స్టలేషన్స్. అంటే ఆర్థడాక్స్ గాను ఎసాట్రిక్గా మీరు చెప్పుకున్నప్పుడు. సో ఈ శని అనేటువంటి వాడు మకర రాశిలో ఉన్నటువంటి వాడికి డిసైబుల్కి వీడికి ఒక ఫస్ట్ రే లింకప్ అంటున్నది కూడా ఇక్కడ
అందిస్తుంటాడు. సో ఈ విషయాలు ఒకటి మీరు జాగ్రత్తగా అవగాహనలోకి తెచ్చుకోండి అంటున్నారు ఆయన. అంటే ప్రధానంగా శని అంటుంటే వాడు ఏం చేస్తాడంటే ఇక్కడ థర్డ్ రే అండ్ ఫిఫ్త్ రే అని చెప్పారు. తర్వాత ఏమో ఇంకొకటి ఏంటంటే డిసైపుల్గా అంటే సాధకుడుగా ఉంటుంది వాడికి శని, వాడికి అంటే వివరించి విశదీకరించి అందులో ఉన్నటువంటి లోతులు అందించడం అన్నటువంటి కార్యక్రమం శని చేసి పెడుతుంటాడు ఎప్పుడు కూడా. లైఫ్ యొక్క పరిపూర్ణమైనటువంటి ఆస్పెక్ట్స్ గురించి వివరించి చెప్పేటువంటి కార్యక్రమం అంతా కూడా శని చేసి పెడుతుంటాడు మనకి. లైఫ్ గురించి పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని అందించేటువంటి వాడు శని. అందుగురించి జీవితంలో ఒక రకమైనటువంటి జీవితం నుంచి ఇంకొక రకమైనటువంటి జీవితానికి మనకి తీసుకెళ్లేటువంటి వాడు శని. అది దాన్ని అలా చేయడంలో ఏమవుతుందంటే దాన్ని ఏమన్నారంటే ఫస్ట్ రే ఎనర్జీగా చెప్పారు. దిస్ ఇన్పోరింగ్ ఆఫ్ ఫస్ట్ రే ఎనర్జీ విల్ బి గ్రేట్లీ యాక్సలరేటెడ్ ఫ్రమ్ నో ఆన్. దీస్ ఎనర్జీస్ అండ్ దేర్ ఇన్ఫ్లో మస్ట్ బి కేర్ఫుల్లీ స్టడీడ్ ఇన్ కనెక్షన్ విత్ ది diagrams given earlier in this treatise. Aries the initiator, Leo the self, and Capricorn the transfiguring agent. Such are some of the implications in relation to the first ray and humanity. So Aries ఏం చేస్తుందంటే వీటిలో ఇనిషియేట్ అంటే వీడికి ఒక ఇనిషియేట్ అంటే ఒక ప్రోగ్రామ్ ఇనిషియేట్ చేయబడటం అటువంటి కార్యక్రమం ప్రధానంగా అందిస్తూ ఉంటుంది. సో మీరు అదే విధంగా మీరు టేబుల్ 8 మీరు చూస్తే అక్కడ ఫస్ట్ ఆస్పెక్ట్ మేషము, సింహము, మకరంలో ప్రధానంగా పనిచేస్తుందని చెప్పి, తర్వాత అక్కడ ప్లానెట్స్ ఏమిటంటే ఆర్థడాక్స్, ఈసాట్రిక్గా మనకి శనిని సూచించారు అక్కడ గురించి. ఫస్ట్ ఏరిస్లోనేమో మార్స్, మెర్క్యూరీ చెప్పి, సింహానికి ఏమో మనం సూర్యుడు అని చెప్పుకున్నాం, మకర రాశికి వచ్చేటికి శనిగా చెప్పారు. సో ఈ శని వీడికి ఫస్ట్ ఆస్పెక్ట్ అంటున్నది ఈ రకంగా అందిస్తుంటారు ఇక్కడ. సో సో మనకి మేషం వచ్చేటప్పటికి ఇనిషియేటర్ చెప్పారు, సింహం వచ్చేటప్పటికి సెల్ఫ్ ఆస్పెక్ట్ అంటున్నది కాన్షియస్నెస్ ఆస్పెక్ట్గా చెప్తారు, మకర రాశికి వచ్చేటికి వీడికి ట్రాన్స్ఫిగరింగ్ నేచర్ ఏజెంట్గా చెప్పారు. వీడు రూపాన్ని మార్చేస్తాడండి శని. అప్పటిదాకా ఉన్నటువంటి జీవితం వేరు, శని ఎప్పుడైతే వీడు మకర రాశి యొక్క ప్రభావం వీడి పడుతుంటుందో శని ఇచ్చేటువంటి ఆస్పెక్ట్స్ డిఫరెంట్ టోటల్గా. అంటే టోటల్గా జీవితం మీద వీడి యొక్క భావమే మారిపోతుంది శని ఎప్పుడైతే వీడికి చేస్తుంటాడో. I would point out here that I have given this triangle of constellations in the order of their relationship to the great life who employs them as the transmitting agents for first ray activities. It should also be noted that the reason for this relation is inherent in the nature of informing lives of the particular constellations. So ఇది ప్రధానంగా ఏంటంటే ఫస్ట్ యాక్టివిటీ అంటున్నది ఎలా వర్తిస్తోంది, ఎలా జరుగుతోంది అంటే ఆస్పెక్ట్గా ఈ 3 రేస్ ఒక హయ్యర్ ప్రిన్సిపల్లో పనిచేస్తున్నప్పుడు ఎలా పనిచేస్తారు అనే విషయం మీకు చెప్పానండి అంటున్నారా. సో ఎంప్లాయీస్ దెమ్ యాజ్ అ ట్రాన్స్మిటింగ్ ఏజెంట్స్ అన్నారు, ఏజెన్సీస్. సో ఒక హయ్యర్ రే అంటే ఫస్ట్ ఆస్పెక్ట్ ఈ మూడిట్లో ఎలా జీవుడిలో ఒక మార్పు అనేటువంటి తీసుకురాబడటం అంటే ప్రధానమైనటువంటి కార్యక్రమం ఫస్ట్ రే ఈ 3 రాసుల్లో ఎలా పనిచేస్తుంటున్న విషయం ఇప్పుడు మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. It should also be noted that the reason for this relation is inherent in the nature of the informing lives of the particular constellations. సో ఇది అంటే మేషం, సింహం, మకరం ఈ 3 కూడా ఏంటంటే జీవుడిలో ఒక న్యూ సెట్ ఆఫ్ థింగ్స్, ఒక న్యూ రూల్స్, రెగ్యులేషన్స్, జీవుడుగా ఉన్నటువంటి వాడు ఎలా వీడు అప్లిఫ్ట్ అవ్వాలన్నటువంటి రహస్యాన్ని 3 ఇచ్చారు. అందు గురించి ఈ 3 కూడా ఒక లింకప్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అంటున్నారా. From the angle of human relations, they are themselves expressions of the will to good and therefore constitute the link of least resistance for the dissemination of first ray. సో will to good అంటే భూమిలో సహజంగా ఉన్నటువంటి క్వాలిటీ ఏంటంటే will to good, అది భూమి ప్రసాదిస్తుంది అది ఆస్పెక్ట్. ఒక సత్కార్యక్రమం చేయడం అంటున్నది భూమి మీద ఉన్నటువంటి జీవుడు ప్రతివాడు చేయవలసినటువంటి పని, ఇది బాగా మర్చిపోకూడదు. దీస్ ఆర్ ది ఫండమెంటల్స్, అగైన్ అండ్ అగైన్ ఇట్ విల్ నాట్ బి రిపీటెడ్ ఫర్ అస్. సో విల్ టు గుడ్ అనేటువంటి ఆస్పెక్ట్ ప్రధానంగా భూమి మీద జీవులకు అందించడంలో ఈ ఫస్ట్ రే ఆస్పెక్ట్ అంటున్నది ప్రధానంగా పనిచేస్తుంది. సో ఫస్ట్ రే ఏం చేస్తుందంటే వీడి దగ్గర వీడి చేతిలో ఉన్నటువంటి వస్తువులు ఇవన్నీ లాగేసుకుని నీకు మంచి పని చేస్తేనే నీకు జీవితం చక్కగా ప్రసాదిస్తా అంటుండే ఆస్పెక్ట్ వీడికి అందిస్తుంది.
అంతకుముందు జీవితం వేరు. ఫస్ట్ టైం వీడి మీద పనిచేస్తున్నప్పుడు వీడికి శని యొక్క ప్రభావం అంటుంది మకర రాశి ద్వారా వీడి మీద పనిచేస్తున్నప్పుడు వీడి జీవితం మీద ఏర్పడేటువంటి కోణం వేరుగా ఉంటుంది. అది ప్రధానంగా చెప్తున్నారు మనకి ఇక్కడ. ఫర్ డిసెమినేషన్ ఆఫ్ ఫస్ట్ రే ఎనర్జీ త్రూఅవుట్ అవర్ సోలార్ సిస్టమ్. From the angle of human relation, the triangle rearranges itself. It becomes Leo, the giver of self-consciousness, Capricorn, the sign wherein the initiation can be taken, and Aries, the incentive towards a new beginning. So, in relation to human relations, ఈ ట్రయాంగిల్ కొంచెం మారిపోతుంది. అంటే ఎప్పుడైతే వీడు సెల్ఫ్ కాన్షియస్ బీయింగ్ అయ్యాడో అప్పుడు వీటిలో యామ్ సోల్ అంటున్నది అందిస్తుంది. యామ్ సోల్ అంటున్నది అందించిన తర్వాత వీడు మకర రాశికి చేస్తాడు. మకర రాశికి చేరినటువంటి వీడికి ఇనిషియేట్ అవ్వబడతాడు. హయ్యర్ ఆస్పెక్ట్స్లోకి ఇనిషియేట్ అయిపోయినటువంటి వాడు ఎప్పుడైతే మేషంలోకి చేరతాడో అక్కడ వీడికి ఒక న్యూ సెట్ ఆఫ్ లైఫ్ ప్రిన్సిపల్స్ అంటే వీడికి వర్తిస్తాయి. అంటే న్యూ వే ఆఫ్ లివింగ్ అంటే వీడికి స్టార్ట్ అయ్యేది మేషరాశి. ఇంతకుముందు అంటే ఉదాహరణకు 2024లో వీడు సింహరాశి చేరాడు, కానీ వీడు మకర రాశి చేరాడు. ఏంటి 2025లో వచ్చినటువంటి మేషరాశి వీడు చేరాడికి వీడికి ఏర్పడేటువంటి ఫార్ములాస్, వీడికి ఏర్పడేటువంటి టైం టేబుల్ ఆఫ్ ది డే మారిపోతుంది. అది చెప్తాను. So here is the intent. Our understanding of the sun is the distinction between constellations as galaxies. In the understanding of the significance of the distinction between constellations as galaxies of stars and signs as concentrated influence will come fresh light upon the science of astrology. This is fundamentally connected with the difference between the relation of a ray energy to the triangle of constellations and the human relation. సో ఇక్కడ ఒక న్యూ ఆస్ట్రాలజీ అంటే మీకు టీచ్ చేస్తున్నానండి. ఏంటంటే న్యూ ఆస్ట్రాలజీ సో మామూలుగా మేషం వృషమ ఇవన్నీ మనకి ఇవన్నీ మనకు చెప్పారు. అవేవి సంబంధం లేకుండా ఒక ట్రయాంగులర్ ఆస్పెక్ట్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేశారు. సింహరాశి, మకర రాశి, మేషరాశి. ఇది ఏంటంటే జీవుడుగా ఉంటున్నటువంటి వాడి మీద ఒక సాధన చేసుకున్నటువంటి వాటి మీద ప్రధానంగా ఇది పనిచేసేటువంటి ఈ విధంగా ఉంటుంటాయి. అంటే వాడి యొక్క హారోస్కోప్లో మీరు జాగ్రత్తగా స్టడీ చేస్తే ఒక ట్రయాంగిల్ ఏర్పడుతుంది. ఇలాంటి రహస్యాలని మనం గతంలో చెప్పుకున్నాం. సో ఉదాహరణకు వాడికి మేషముతోటో లేదా మకర రాశితోటో లేదా సింహరాశితోటో వాడికి ఏదైనా ఒక మంచి ఆస్పెక్ట్ ఫార్మ్ అయింది అనుకోండి, దట్ మీన్స్ హీఈస్ ఇన్ దిస్ ట్రయాంగిల్ అంటుండగా అది కూడా మీరు తెలుసుకోవచ్చు. నో వీఆర్ గోయింగ్ విత్ ద సెకండ్ రే, దట్ ఈస్ లవ్ విజ్డమ్. ఇక ప్రధానంగా వర్తించేటువంటి రాసులు మిథున రాశి, కన్యా రాశి, మీన రాశి. వర్కింగ్ త్రూ ద మీడియం ఆఫ్ ది 5 ప్లానెట్స్. ఇక్కడ 5 గ్రహములు పనిచేస్తున్నాయి సెకండ్ రేలో. ఒకటి బుధుడు, ఇంకొకటి గురుడు, ఇంకొకటి శుక్రుడు, ఇంకొకటి చంద్రుడు, యముడు. మొత్తం ఈ 5 గ్రహములు, ఈ 3 రాసులు సెకండ్ రే. ఇదంతా కూడా మీరు ఒక డయాగ్రామ్ వేసేసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. This line of distribution, if I may so express it, is related to the will which produces inevitable union, atonement, and synthesis through the power of attraction, based upon power to see the vision. సో విల్ ఆస్పెక్ట్లో పనిచేస్తున్నటువంటి తత్వము సెకండరీ ఆస్పెక్ట్గా వ్యక్తం అవుతున్నప్పుడు అక్కడ ఏంటంటే వెనక వీడికి పనిచేసేటువంటి గుణం ఏమిటంటే డిజైర్. అదే కదా సెకండరీ అంటే గుణం, అదే డిజైర్ ఆస్పెక్ట్గా అక్కడ పనిచేస్తుంటుంది. డిజైర్ ఏమిటంటే వీళ్ళు ఒక డిజైర్ అనేది ఏం చేస్తుంది అంటే ద విల్ విచ్ ప్రొడ్యూసెస్ ఇన్ఎవిటబుల్ యూనియన్, అటోన్మెంట్ అండ్ సింథసిస్. ఇన్ఎవిటబుల్ యూనియన్ అనేది వర్తిస్తున్నాయి. సెకండరీ ఆస్పెక్ట్ వీడిలో సహజంగా కలిసి ఉండేటువంటి విషయం అంటే ఇన్ఎవిటబుల్ లింక్ వీడి అలాంటి తత్వాన్ని వీడికి అందిస్తున్నాడు ఫర్ సెకండరీ ఆస్పెక్ట్. In this solar system and during this world cycle, and therefore upon our planet and throughout the period wherein our planet moves from the position of a non-sacred to a sacred planet, this is the dominating will aspect of deity. It is the energy with which our planet Logos is preoccupied.
సో విల్ ఆస్పెక్ట్ ఆఫ్ డైటీ అంటే మన భూమి నాన్ సేక్రెడ్ నుంచి సేక్రెడ్కి ప్రయాణిస్తున్న దాంట్లో ఈ విల్ ఆస్పెక్ట్ గా ఉంటున్నటువంటి దాంట్లో ప్రధానంగా ఏంటంటే అంటే ఇన్ఎవిటబుల్గా ఈ కార్యక్రమం నిర్వహణ అంటున్నది అంటే ప్రేమ తత్వం అంటున్నది సహజ గుణముగా కలిగి ఉండేటువంటి విషయాన్ని ప్రధానంగా సెకండరీ ఆస్పెక్ట్ ద్వారా పొందడం అంటున్నది జరుగుతుంటుంది. అంటే ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్, ఇట్ హ్యాస్ టు డూ ఇట్ అన్లెస్ it will not go into sacred planet state. It is that which brought the hierarchy into being under the impact of the Sambala or first ray force. ఈ సంబళలో పుట్టినటువంటి ఎనర్జీ చేత హైరార్కీ అనేటువంటి వాళ్ళు భూమి మీద ఏర్పడ్డారు. అదే మనం ఎలా చెప్తామంటే కనుక పరమాత్మ యొక్క సంకల్పముగా ఏర్పడినటువంటి దాన్నే డిజైర్ ఆస్పెక్ట్గా ఏర్పడిందండి అంటాం. ఫస్ట్ ఏముంది, పరమాత్మే ఉన్నాడు, అందులో సంకల్పం అంటున్నది కలిగింది. సంకల్పం ఎప్పుడైతే కలిగిందో దాని అందు కోరిక అంటున్నది కలిగింది. అదే అమ్మవారి యొక్క తత్వంగా చెప్తాం. శుభరాశిలో ఉంటుండే అమ్మవారిగా చెప్పబడినప్పుడు అదే కోరికగా చెప్తాం మనం. సో దట్ ఈస్ ద సెకండరీ ఆస్పెక్ట్. సో సెకండరీ ఆస్పెక్ట్ అన్నది వర్తిస్తున్నప్పుడు ప్రధానంగా మిథున రాశి, కన్యా రాశి, మేన రాశి ఈ విషయాలుగా చెప్పారు. సో మిథున రాశిలో మనకి ఏం చెప్పారంటే మాస్టర్ గారు జరాసంధుడు అంటున్న విషయం చెప్తారు. 2 ఐడెంటికల్ సైడ్స్, రైట్ అండ్ లెఫ్ట్, ఈ రెండు కూడా కలిసి ఉండడం అన్నటువంటి ఆస్పెక్ట్ వీటిలో ఎప్పుడైతే పనిచేస్తాం చూసారా, దట్ ఈస్ ది సెకండరీ ఆస్పెక్ట్, లవ్ ఆస్పెక్ట్. అయ్యవారు అమ్మవారు ఒక సున్నా ఉంది, సర్కిల్ ఉంది, 2 హాఫ్స్, ఆ రెండు కూడా కలిసిపోయి ఉంటున్నాయి. ఉదాహరణకు ఒకటి మీరు విడిగా పెట్టడం అంటున్నది కుదరదు. సృష్టిలో ఆ విధంగా కలిసిపోయి ఉండగలిగేటువంటి విషయాలు ఎక్కడెక్కడ ఉన్నాయి మీరు గమనించడం చేయండి. అదంతా కూడా మిథున రాశి తత్వం, అదంతా కూడా ప్రకృతి పురుషులు ఉన్నటువంటి తత్వము, అదంతా కూడా అర్ధనారీశ్వర తత్వము, అదంతా కూడా పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా ఆయన దేహంలో ఆవిడకి సగ భాగం ఇచ్చారు ఆయన. సో ఇద్దరు హాఫ్గా ఉంటారు. సో రైట్ హాఫ్ లెఫ్ట్ హాఫ్గా ఉంటారు ఇద్దరు. సో సృష్టిలో ఒకళ్ళు లేకుండా ఒకళ్ళు ఉండడం అంటున్నది కుదరదు, ఉండరు. దట్ ఈస్ ది love aspect, or that is the secondary aspect that is coming into manifestation through Gemini. సో జెమినీలో ఈ సెకండరీ ఆస్పెక్ట్ అన్నది పనిచేయడం వల్ల ఏం జరుగుతుందంటే మీ కుడి చెయ్యి ఎలా ఉంది, మీ ఎడం చెయ్యి ఆల్మోస్ట్ అలానే ఉంది, దాని యొక్క మిర్రర్ రిఫ్లెక్షన్గా ఉంది. బట్ అలానే ఉంది అంటే అలా ఉందని కాదు, బట్ అలానే ఉంది. సో ఆ ఆస్పెక్ట్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. In connection both the planetologists and humanity, you will find indications of a growing response between the two centers, Sambala and hierarchy. And this ray energy, the esoterists of the world know much, and this is for 3 reasons. The emphasis of all the teaching given out during the past 350 years has been upon it. 350 సంవత్సరాలుగా ఇవ్వబడుతున్నటువంటి టీచింగ్స్ అన్నీ కూడా ఈ సెకండరీ ఆస్పెక్ట్కి సంబంధించినవేనండి అని చెప్తున్నారు. తర్వాత the 2 great exponents of this ray energy are the 2 best known world teachers and saviors from the human point of view in both the East and the West, the Buddha and the Christ. దీనికి సంబంధించినటువంటి విషయాన్ని మనకి ఈస్ట్ సైడ్ వెస్ట్ సైడ్గా దిగి వచ్చినటువంటి వాళ్ళే బుద్ధ భగవానులు, తర్వాత ది క్రైస్ట్ ఆస్పెక్ట్. The 2 masters who have attempted to awaken humanity in the West to a realization of the hierarchy via the masters Moria and Kuthumi, the 2 marking in the closest relation and expressing first and secondary energy. అలాగే మాస్టర్ మౌర్య గారు, మాస్టర్ కుతుహుమి గారు వీళ్ళిద్దరు కూడా పనిచేయడంలో ఏంటంటే జీవుల్లో ఒక పరమ గురువులు ఉన్నారు, పరతత్వం అనేటువంటిది ఉంది. ఇలాంటి విషయాల్లో వీళ్ళు మేల్కొల్పింపబడటం అంటే ప్రధానంగా వీళ్ళిద్దరు చేస్తున్నారు. వాళ్ళిద్దరు చేస్తున్నటువంటి కార్యక్రమం ఫస్ట్ రే అండ్ సెకండ్ రే కార్యక్రమం. సో అది చెప్పారు మనకి ఇక్కడ. సో the keynotes of illumination of vision, of sight, or of spiritual perception, and of the fusion of Occidental or the mystic way are dominant in this cycle.
When are the keynotes of illumination, of vision, of sight, or of spiritual perception, and of the fusion of the Occidental or the mystic way of are dominant. సో ఆక్సిడెంట్గా ఉంటున్నాడు, మిస్టిక్గా ఉన్నటువంటి వాడితో అనుసంధానం చెందడం. తర్వాత ఇల్యూమినేషన్ ఆఫ్ విజన్ ఒకటి, ఆఫ్ సైట్, ఆఫ్ ది స్పిరిచువల్ పర్సెప్షన్ ఒకటి, ఆఫ్ ఫ్యూజన్ ఆఫ్ ది అది. ఈ రకంగా ఒక ఇల్యూమినేషన్ ఆఫ్ విజన్ అంటే వీడికి సెకండరీ ఆస్పెక్ట్ అంటే జీవుల్లో పనిచేయడం చేత ఏమవుతుందంటే పరమాత్మతో అనుసంధానం చెందడానికి కావాల్సినటువంటి విజనరీ ఆస్పెక్ట్స్, ఒక కోరిక, మన రోజు ప్రేయర్ చేసుకుందాం అనేటువంటి కోరిక వీడిలో అలా బలంగా ఉంటాం. ఎంత బలంగా ఉంటుందంటే రాత్రి 2 అయినప్పుడు పడుకున్నా పొద్దున 5 గంటలకు లేచి స్నానం చేసి ప్రే చేసేస్తాడు. ఎంతో బలంగా ఉంటేనే అలా చేయగలుగుతాడు. మామూలు బలంగా ఉంటే అలా చేయలేరు. చాలా అలసిపోయామండి, రేపు చేద్దామండి అంటాడు, ఇంకో రోజు చేద్దామని అంటాడు. సో ఆ బలం అని ఏదైతే అన్నారో దట్ ఈస్ కాల్డ్ ది సెకండరీ. సెకండరీ వీటిలో ఏం చేస్తుందంటే లోవర్గా ఉన్నటువంటి వాడు హయ్యర్ ప్రిన్సిపల్ తోటి అనుసంధానం చెందడానికి కావాల్సిన బలాన్ని అందిస్తుంది. He was the culminating messenger and demonstrated the innate possibilities of mankind. He was the culminating messenger. The Buddha summed up in himself all the light of the past as far as humanity was concerned. He was the culminating messenger అన్నారు. సో బుద్ధ భగవానుల గురించి మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం. మళ్ళీ ఒక పాయింట్ చెప్తాను మీకు. మనకి బుద్ధ భగవానులు ఈయన లెమోరియన్ టైంలో ఈయన దేహం స్వీకరించినటువంటి వారు. అక్కడ ఉన్నటువంటి మానవ జాతి ఏమిటంటే లెమోరియన్ టైంలో ఉన్నటువంటి మానవ జాతికి ఏంటంటే సెల్ఫ్ కాన్షియస్ బీయింగ్ కూడా వాళ్ళు పూర్తిగా విచ్చుకున్నటువంటి స్థితి కాదు. ఆ స్థితిలో ఉన్నటువంటి మానవ జాతి. సో వాళ్ళు ది హయ్యెస్ట్ స్టేట్లోకి వెళ్ళిపోయినటువంటి వారు బుద్ధ భగవానులు. ఆయన ఆ స్థితిలోకి వెళ్ళిపోయి, ది హయ్యెస్ట్ స్టేట్లోకి వెళ్ళిపోయి జీవుల్ని ఆ హయ్యెస్ట్ స్టేట్కి తీసుకెళ్ళడానికి కావాల్సినటువంటి ఏర్పాటు భూమి మీద అందించడం అనేటువంటి ప్రధానమైనటువంటి కార్యక్రమంగా ఆయన నిలిచున్నారు. అంటే మనకు అర్థం అనంటే హీ పాస్డ్ 10th క్లాస్, బట్ స్టిల్ హీఈస్ కమింగ్ టు ద స్కూల్ ఓన్లీ టు గైడ్ ది స్కూల్ చిల్డ్రన్ ఆర్ టు హిస్ కో ఫ్రెండ్స్, అంతే. అంతమించి ఇంకేం లేదు ఆయన యొక్క ప్రధానమైన కార్యక్రమం. అందునుంచి అన్నారు హీ వాస్ ది కల్మినేటింగ్ మెసెంజర్ అండ్ డెమాన్స్ట్రేటెడ్ ది ఇన్నెట్ పాసిబిలిటీస్ ఆఫ్ మ్యాన్ కైండ్. వాటిలో సహజంగా ఉన్నటువంటి లక్షణాలను బయటకు తీసి చూపించి, ఇదిగో ఈ విధమైనటువంటి గుణాలను ఇక్కడ మీరు పెట్టుకోండి, మీరు లాభం పొందుతారు. మనలోనే ఉన్నాయి గుణాలు, మంచి మంచి గుణాలు ఉన్నాయి, ప్రతి వాళ్ళలోనూ ఉన్నాయి. తెలియదు పాపం వాడికి. వాళ్ళు అలా మంచి గుణాలు ఉన్నాయండి, ప్రతి వాళ్ళలోనూ ఉన్నాయండి. ఇన్నేటి పాసిబిలిటీస్ ప్రతి వాళ్ళలోనూ ఉన్నాయి. వాటిని వెతికి తీసి వాడి ద్వారానే వాటిలో ఉన్నటువంటి గుణాన్ని వెతికి తీసి వాడికి చూపించుకో, ఈ గుణం ఉంది చూసా నీలో, ఇది ఇక్కడ అప్లై చేయి, చాలా అంతే, ఏమీ లేదు అన్నటువంటి చెప్పడమే ప్రధానంగా బుద్ధ భగవానులు భూమి మీద చేస్తున్నటువంటి కార్యక్రమం. ఎక్కడో ఉన్నది నువ్వు పొందాలి అన్నటువంటి విషయం ఏం కాదు. నీలో సహజంగా కొన్ని గుణాలు ఉన్నాయి. ఉదాహరణకు నీకు నచ్చిందంటే అవతల ఎంత ఇంపార్టెంట్ పని ఉన్నా సరే నువ్వు సెల్ ఫోన్ అలా చూసేయగలుగుతున్నావా లేదా? ఎస్, చూసేస్తున్నావు. అక్కడ ఏమైపోతున్నా ఏదైతున్నా సరే దాన్ని పక్క పెట్టేసేసి ఆ ఫోన్లో వచ్చేటువంటి గేమ్లో ఏవో నాకు నచ్చింది అలా చూసుకుంటూ వెళ్ళిపోతుంది. అంటే ఏంటి, సహజంగా ప్రతి జీవుల్లోనూ ఒక చక్కటి కాన్సన్ట్రేషన్ ఉంది. పక్కనటువంటి దాని మీద దృష్టి వెళ్ళకుండా ఒకే ఒక్క దాని మీద అలా నిలబడగలిగేటువంటి తత్వం ప్రతి జీవుల్లోనూ ఉంది అంటున్నది ప్రతివాడు ఒప్పుకొని తీరాలి. మరి ప్రేయర్ చేసుకుంటున్నాం, మనకు కాన్సన్ట్రేషన్ ఉండట్లేదండి అంటే ఏం లేదండి, మీరు సెల్ ఫోన్ని ఎంతగా ప్రేమిస్తున్నారో, సెల్ ఫోన్ తోటి ఎంతగా అనుసంధానం చెంది ఉంటున్నారో, ఉదాహరణకి అంతగా మీరు మాస్టర్ శ్రీ గారితో, మాస్టర్ శ్రీ గారి యొక్క తత్వంతో మీరు అనుసంధానం చెందట్లేదు అని అర్థం. ఎప్పుడైతే దానితో కూడా అంతగా అనుసంధానం చెందడం అంటే మీకు సిద్ధిస్తుందో, సహజంగా మీరు వాడు చిన్నపిల్లవాడు, వాడు ఫోన్ లేకపోతే వాడు ఎలా అయితే అన్నం తినడో, అలాగే మీరు ప్రేయర్ లేకపోతే మీకు రోజు గడవదు, గెలగల కొట్టుకుంటారు. వాచ్ మీ దగ్గర నుంచి తీసేసిన, సెల్ ఫోన్ మీ దగ్గర నుంచి తీసేసిన, ఉదయం 5:07కో 5:30 లేచి కూర్చుంటారు. కరెంటు పోయింది, అలారం ఆగిపోయింది, అది మోగట్లేదు. పాత కాలంలో అయితే అలారం మోగుతుంటుంది, అలాంటిది లేదనుకోండి. ఇప్పుడు సెల్ ఫోన్ లేదు, ఏమీ లేదు, అయినా మీరు చక్కగా లేచి కూర్చుంటారు.
బాడీలో ఒక ఇది స్టార్ట్ అయిపోతుంది. సో ఆ స్థితి అంటున్నది సహజంగా మనలో ఉంది, అది తెలుసుకోండి అంటే నీలోనే ఉంది. బయట నుంచి ఏదో పొందాలి అంటున్నది అనుకోవాల్సిన పని లేదు. ప్రతి వాళ్ళలోనూ ఉందండి గుణాలు. అవి చక్కగా తెలుసుకుని అవి చక్కగా ఈ గుణాన్ని ఇక్కడ అప్లై చేసుకోండి అంతే, ఇంకేమీ లేదు. మీకు ఏదైతే మీరు బాగా ఇష్టం అని అనుకుంటున్నారో తెలుసుకోండి. సో కొన్ని గుణాలు మనని లాగేస్తుంటాయి, కొన్ని అక్కర్లేని విషయాలు కదా. అంటే లోవర్ సెల్ఫ్గా ఉన్నటువంటి వాడికి వాడిలో ఉన్నటువంటి మంచి గుణాలు వీడిలో ఉన్నటువంటి లోవర్ సెల్ఫ్ ఒక మంచి ఆహార పదార్థం చాలా ఇష్టమైనటువంటిదిగా ఉంటుంది. ఆ ఆహార పదార్థం వీడు రోడ్డు మీద నుంచి అలా ముఖ్యమైనటువంటి పనికి వెళుతున్నా సరే ఆ ఆహార పదార్థం వీడిని అలా లాగేస్తుంది. లాగేసరికి వీడు బండి అక్కడ ఆపేసి ఆ ఆహార పదార్థం తినడంలో వీడు ఇష్టం చూపించేస్తాడు. ఇది తినేసిన తర్వాతే వీడు పనికి వెళ్తాడు. అంటే ఏంటి, వీడిలో ఒక ముఖ్యమైనటువంటి గుణం ఉందండి. ఏంటంటే కనుక ఆ వాడికి ఇష్టమైనటువంటి దాన్ని ఎప్పుడైతే వీడు అక్కడ పెట్టాడో, ఆ గుణం అక్కడ అప్లై చేశాడో, ఎంతటి పనైనా సరే పక్క పెట్టేసి ఆ గుణము ఆ దృష్టి దేని మీద అయితే ఏర్పడిందో దానికే మొత్తం అలా ధారపోసేస్తాడు. ఇట్ ఈస్ దేర్ ఇన్ హిస్ బాడీ, ఇన్ హిస్ మైండ్, దట్స్ ఇట్. అది బయటకు తీసి చూపించినటువంటి పని చేస్తే చాలు, మనం అంతకుమించి ఇంకేం చేయక్కర్లేదు. ఎంత చెడ్డవాడైనా సరే ఎంత మంచివాడైనా సరే మనం చెప్పేటువంటిది ఏమిటంటే వాడి యొక్క గుణాలు రాంగ్గా అప్లై చేస్తే వాడు చెడ్డవాడండి. అదే గుణాలు మీరు రైట్గా అప్లై చేస్తే వాడు మంచివాడు. అంతకుమించి ఇంకేమీ లేదు తేడా వీళ్ళిద్దరిలో. ఇది తెలిసినటువంటి వారు బుద్ధ భగవాన్. అందునుంచి రాంగ్గా అప్లై చేస్తున్నటువంటి వాడికి రైట్గా అప్లై చేసేటువంటి విషయాన్ని చేసి పెడుతున్నారు ఆయన, అంతే. అది చెప్తున్నారు ఇక్కడ. ఇన్నేట్ క్వాలిటీస్ అన్నారు దాన్ని. సో the light messenger and demonstrated the innate possibilities of mankind, radiating the light of wisdom in relation to the light of substance and producing that dual blaze or flaming light which had been fanned and fostered, though not fully expressed by humanity up to that time. సో ఆ విజ్డమ్ అనేటువంటిది లైట్ ప్రతి పదార్థములోనూ అది ఉంది, విజ్డమ్ అనేటువంటిది ఉంది. సో వీడిలో ఉన్నటువంటి గుణం అంటున్నది అక్కడ ఫోకస్ అవ్వబడితే అందులో ఉన్నటువంటి విజ్డమ్ వీడికి దర్శింపజేసేటువంటి కార్యక్రమం ప్రధానంగా బుద్ధ భగవానుడు చేస్తున్నారు. అంటే విజ్డమ్ అంటే ఏంటంటే దాని గురించి పరిపూర్ణమైనటువంటి జ్ఞానం. పరిపూర్ణమైనటువంటి జ్ఞానం వీడికి దర్శింపజేసి దాని యొక్క వినియోగములు అమితంగా పెంచి అందించినటువంటి ప్రధానమైన కార్యక్రమం బుద్ధ భగవానుడు చేస్తున్నారు ఈ భూమి మీద. సో ఉదాహరణ ఒక ఎలక్ట్రిసిటీ అంటున్నది ఉందనుకోండి, దాంతో ఎన్నో పనులు చేస్తున్నారు, ఎన్నో పనులు చేస్తున్నారు. ఒక మోటార్ కనుక్కున్నారు, మోటార్ తోటి ఆ మోటార్ ఎక్కడెక్కడ అప్లై చేయొచ్చు, ఎలా అప్లై చేసుకోవచ్చు, ఎన్ని పనుల్లో మనం మోటార్ ప్రిన్సిపల్ని మనం వాడుకొని మనం వినియోగించుకోవచ్చు అటువంటి ఆస్పెక్ట్స్ అలా తీసుకొచ్చి అందించేటువంటి ప్రధానమైనటువంటి కార్యక్రమం బుద్ధ భగవానుల ద్వారా ఈ భూమి మీద నిర్వహింపబడుతోంది. He came forth as the flower or fruition of the past. ఫ్లవర్ ఆర్ ఫ్రూషన్ అదే ఆ టైంలో లెమోరియన్ టైంలో నుంచి ఆయన వచ్చారు కాబట్టి దాని యొక్క ఫ్లవర్ ఆర్ ఫ్రూట్గా ఆయన వచ్చారు భూమి మీదకి. అందుగురించి ఈ రకమైనటువంటి గుణాలు మీలో ఉంటే ఈ రకంగా మీరు వెళ్ళిపోతారు. అలా ఉండకుండా ఇలా పెట్టుకుంటే ఆ గుణాలు మీరు చక్కగా ఇదవుతారు అన్నటువంటి విషయాన్ని మనం చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆర్ ఫ్రూషన్ అన్నారు ఆఫ్ ది పాస్ట్ అండ్ యాజ్ ద గ్యారంటీ ఆఫ్ మ్యాన్స్ ఇన్నేట్ కెపాసిటీ. Guarantee of man's innate capacity. Christ, while able also to say, "I am the light of the world," went further in his manifestation and gave a vision of the next step, demonstrating the light of the soul and pointing to the future, thus presenting that which could be because he had released on earth the cosmic principle of love. సో ఇక్కడ దాకా అంటే ఏంటి, పాస్ట్లో ఉన్నటువంటి దాన్ని ప్రజెంట్కి తీసుకొచ్చి అందించేటువంటి కార్యక్రమం ప్రధానంగా బుద్ధ భగవానుడు చేస్తే, అంటే చోటులో వర్తించేటువంటి సమస్త పదార్థముల్లో ఉన్నటువంటి యొక్క జ్ఞానాన్ని తీసి వెలికి చూపించడం అటువంటి కార్యక్రమం ప్రధానంగా బుద్ధ భగవానుడు చేస్తే, క్రైస్ట్ ఏం చేస్తున్నారంటే ఈ
వెలుగు అనేటువంటిది అన్నిట్లోనూ ఉంటుండేది ఆయన చూపిస్తుంటే ఆ వెలుగు తనలో ఉంది, అన్ని కూడా తనలో ఉన్నటువంటి విషయమే తన చుట్టూతో ఉన్నటువంటిదిగా తనకు తెలియబడుతోంది అన్నటువంటి విషయాన్ని ఎందు ఉపదేశింపబడటం అటువంటి ప్రధానటువంటి కార్యక్రమం, ఉపదేశించడం అటువంటి ప్రధానమైనటువంటి కార్యక్రమం జీసస్ క్రైస్ట్ గారు చేస్తున్నారు. క్రైస్ట్ చేస్తున్నారు. ఐ ఆమ్ ద లైట్ అన్నారు ఆయన. ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ది వరల్డ్ అన్నారు. అంటే ఏంటి? వాటన్నిటిలోనూ జ్ఞానం అనేటువంటిది వెలిగింపబడటం అటువంటి జరగాలంటే వీడిలో వెలుగు అనేటువంటిది నింపబడితే అప్పుడు అక్కడ ఉన్నటువంటి జ్ఞానము వీడికి వెలిగింపబడుతుంది. ఫస్ట్ వీడిలో లైట్ వెలగాలి. ఆ లైట్ వీడిలో వెలిగింపబడడం అటువంటి కార్యక్రమం ప్రధానంగా ఐ ఆమ్ ది లైట్ ఆఫ్ ది వరల్డ్ అన్న. ప్రపంచానికి లేదా చోట్లో ఇవన్నీ వర్తిస్తున్నాయి. దానికి కన్నుగా ఉన్నటువంటి వాడు నేను. ఇవన్నీ ఎవరికి? మనకి. సో ఇవన్నీ మనకి వర్తిస్తున్నాయి కాబట్టి వీడిలో ఉన్నటువంటి వెలుగుని వీడు ఎప్పుడైతే వీడు దర్శించుకుంటాడో ఈ వెలుగు అనేటువంటిది వీళ్ళు వర్తించడం చేసి వీడి కన్ను చక్కగా చూడగలుగుతోంది. సో ఈ వెలుగు అనేటువంటిదే సమస్తమునందు నింపబడింది కనుక అన్నిట్లోనూ ఉన్నటువంటి దాన్ని వెలుగు అన్నారు, దాన్ని అయామ్ అన్నారు, దాన్ని అయామ్ ది లైట్. అది ఆ ఆస్పెక్ట్ అంటే భవిష్యత్తు ఫ్యూచర్ ఆస్పెక్ట్ అంతా కూడా టీచ్ చేసినట్టే ది నెక్స్ట్ హయ్యర్ స్టెప్. నెక్స్ట్ హయ్యర్ స్టెప్ అనడం కాదు, నెక్స్ట్ పాయింట్ అంటే దీన్ని నెక్స్ట్ పాయింట్గా చెప్పినంతా కూడా క్రైస్ట్ గారు చేసి చూపించారు. అంటే చోట్లో వర్తించేటువంటి వెలుగుని దర్శింపజేయాలంటే వీడిలో వెలుగు ఉంది, ఈ వెలుగుతో ఆ వెలుగులో ఉన్నటువంటి దాన్ని వీడు లింకప్ అవ్వాలి. దానికి వర్తింపబడేటువంటిదంతా కూడా ప్రేమతత్వం. ప్రేమతత్వంగా ఉంటేనే ఈ వీడిలో ఉన్నటువంటి వెలుగు వీడికి దర్శింపబడుతుంది. ఎదుటివాడిలో ఉండేటువంటి వెలుగు వీడికి దర్శింపబడడం అటువంటి జరుగుతుంది. ప్రేమ లేనటువంటి వాడికి ఎదుటివాడిలో ఉండేటువంటి వెలుగు దర్శింపబడదు. ఖచ్చితంగా మీరు చెప్పేచ్చు. ప్రేమ అనేటువంటిది ఉంటేనే ఎదుటివాడు ఆకలిగా ఉంటే వాడు ఆకలిగా ఉందని అడగక ముందరే వీడికి వాడు పాపం ఆకలిగా ఉన్నాడే వాడికి ఒక ముద్ద పెడదాం అంటున్నది అనిపిస్తుంది. అలా ఉంటుంది అంట అది. So he has released on earth the cosmic principle of love. He had released. సో ఈ ప్రేమ అనేటువంటిది కాస్మిక్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ ఆస్పెక్ట్ని ప్రధానంగా జీసస్ క్రైస్ట్ గారు దాన్ని దర్శింపజేయడం అటువంటి కార్యక్రమంగా ఉన్నారు. అంటే ఏంటి? చోట్లో అణువుకి లేదా చోట్లో కేంద్రానికి పరిధికి ఉన్నటువంటి అనుసంధానం లేదా ఉన్నటువంటి లింక్ అనేటువంటిది ప్రేమ అనేటువంటిది చూపించి చోట్లో కాస్మిక్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ అనేటువంటిది వర్తిస్తుంది. దాని చేతనే సూర్యుడు, సౌరమండలాలు ఇవన్నీ ఏర్పడుతున్నాయి అంటే జ్ఞానం నందు వీడికి మేల్కొల్పింపబడేటువంటి కావాల్సినటువంటి రహస్యాన్ని అందించినటువంటి వారు ప్రధానంగా జీసస్ ది క్రైస్ట్. ఆ పేర్లు అలా చెప్పలేదు కానీ విషయం అది అక్కడ వర్తిస్తుంది. Love is an aspect of the will, which is a point very little realized by the mass of men. సో ప్రేమ అనేటువంటిది విల్ ఆస్పెక్ట్ యొక్క గుణం. మీరు విల్ ఆస్పెక్ట్కి మీరు చేరాలంటే మీరు ప్రేమ అనేటువంటి దాన్ని పట్టుకుంటే మీరు విల్ ఆస్పెక్ట్కి ఎక్కేయగలరు. ఇది తెలుసుకోండి. చాలామంది ఈ విషయాన్ని ఎందుకు వీళ్ళు సరిగ్గా గుర్తుపెట్టుకోవట్లేదు అంటున్నారు. ఇట్ ఇస్ ద విల్ టు డ్రా ఇంటూ ఇట్ సెల్ఫ్ or the will to attract into itself, and this will when exerted toward that which is not material way in reaction to the differentiating mind of love called love. So it is the will to draw into itself or the will to attract into itself. సో ప్రేమ అనేటువంటిది ఏమిటంటే ఈ చోట్లో సంకల్పం అనేటువంటిది ఎక్కడైతే వర్తిస్తుందో, చోటులో ఈశ్వర తత్వం ఎక్కడైతే వర్తిస్తుందో అక్కడి నుంచి జీవుడికి ఉండేటువంటి లింక్ ఏంటంటే అది ఇట్ ఇస్ ద విల్ టు డ్రా ఇంటూ ఇట్ సెల్ఫ్. వీడిని ఆ కొండ మీదకి ఇలా లాగుతాడు ఆయన. అప్పుడు వీడు కొండకి వెళ్దాం అంటే భావం వీడు కలుగుతుంది. దాన్ని ప్రేమ అన్నది. ఇట్ ఇస్ ద విల్ టు డ్రా ఇంటూ ఇట్ సెల్ఫ్ ఆర్ ద విల్ టు అట్రాక్ట్ ఇంటూ ఇట్ సెల్ఫ్ అండ్ ద విల్ వెన్ ఎగ్జర్టెడ్ టువర్డ్ దట్ విచ్ ఈస్ నాట్ మెటీరియల్ వై ఇన్ రియాక్షన్ టు ద డిఫరెన్షియేటింగ్ మైండ్ కాల్ లవ్. అది లోయర్ ఆస్పెక్ట్ మీద పడుతున్నప్పుడు ఈ విల్ ఆస్పెక్ట్ దాన్ని ఏమన్నారంటే దాన్ని ప్రేమ అన్నారు. వీడి మీద ఆ ఆస్పెక్ట్ పడటం అంటుంటే దాన్ని ప్రేమ అన్నారు. విల్ ఆస్పెక్ట్ వీడి మీద పడటం. సో వీడికి కొండ ఎక్కుదా అంటుండే భావాన్ని ఏమన్నారంటే దాన్ని ప్రేమ అన్నారు. బట్ హ్యుమానిటీ has to see that
which must be loved before the power of the will is sufficiently evoked, which must be loved. దేని యందు ఈ ప్రేమ కలిగి ఉండాలి అంటాడు, దాని యందు వీడు ఏర్పాటు చేసుకోవాలి. వీడిలో పరిపూర్ణంగా విల్ ఆస్పెక్ట్ విచ్చుకోవడం జరుగుతున్నారు. వాట్ ఈస్ టు బి లవ్డ్? ఈ ప్రేమ అనేటువంటిది ఎప్పుడైతే వీడికి దిగుతుంటుందో, సో సర్వజీవుల్ని సర్వ వస్తువుల్ని వీటన్నిటిని అలా ప్రేమిస్తున్నాడు. ఈ ప్రేమ అనేటువంటిది ఎటువైపుగా వెళ్ళాలి? రిలేషన్ వైపుగా వెళ్ళకూడదు. భగవతత్వంగా ప్రేమ అనేటువంటిది వెళ్ళిపోవాలి. భగవతత్వంగా ప్రేమ అనేటువంటిది వెళ్ళిపోయినప్పుడు వీడికి విల్ ఆస్పెక్ట్లో వీడు వెళ్ళిపోతాడు. రిలేషన్గా వెళ్ళిపోయినటువంటి వాడు వాడు ఆ రిలేషను దానిలో కూడా ఉండిపోతాడు. అందుకని హీ హాస్ టు కనెక్ట్ విత్ ద హయ్యర్ వెన్ ద లవ్ స్టార్ట్స్ అపియరింగ్ ఇన్ హిమ్. This is the vision can become a manifestation and a fact in expression. But humanity has to see that which must be lived before that power of the will is sufficiently evoked. Then the vision can become a manifestation and a fact in expression. Vision అన్నటువంటి వీడికి manifestation and a fact in expression. సో అప్పుడు వీడికి విషన్ అంటే విల్ తోటి అనుసంధానం చదవడం అంటున్నది ప్రేమ చేత ఏర్పడినప్పుడు, ఆ ప్రేమ అనేటువంటి గుణముతోటి వీడికి విషన్ అంటున్నది ఏర్పడినప్పుడు చోటులో ఉన్నటువంటి విల్ ఆస్పెక్ట్ చక్కగా చూడాలి. అలా అంటే వీడిలో ప్రేమ అనేటువంటిది కలిగి ఉన్నప్పుడు, వీడిలో ఉన్నటువంటి విల్ ఆస్పెక్ట్ తోటి అనుసంధానం చెందడం అటువంటి జరుగుతున్నప్పుడు, చోటులో ఉండేటువంటి విల్ ఆస్పెక్ట్ తోటి అనుసంధానం చెందడానికి వీడికి దోహదపడేది ఏంటంటే వీడిలో ఉండేటువంటి ప్రేమ. సో ఆ ప్రేమ అనేటువంటి దాని చేత వీడి యొక్క విజనరీ ఆస్పెక్ట్స్ చాలా రిఫైన్ అయిపోతాయి. అది అంటే ఈథరిక్ విజన్ ఇవన్నీ మనం చెప్పుకుంటాం చూసారంటే, ఒక హయ్యర్ విజన్ ఇవన్నీ ఏర్పడాలంటే వీడు బాగా ప్రేమగా ఉంటాడు. ఎంత ఎక్కువ ప్రేమ వీటిలో వర్తిస్తుంటుందో, చోట్లో వర్తించేటువంటి దేవతలతో వీడి చక్కటి అనుసంధానం దొరుకుతుంది. వీటన్నిటికీ కావాల్సింది ఏంటంటే ప్రేమ, ప్రేమ అనేటువంటిది కలగాలి. అది చెప్తున్నాను. ఆ ప్రేమ అనేటువంటిది అందించడానికి ప్రధానమైనటువంటి కార్యక్రమం జీసస్ గారు చేస్తున్నారు భూమి మీద, అది క్రైస్ట్. సో ప్రేమకి బిఫోర్గా ఉన్నటువంటి స్థితి అంటే విల్ ఆస్పెక్ట్, దట్ ఈస్ ద విల్. దాని అందు రుచి ఏర్పడడం అనేటువంటి కార్యక్రమం ప్రధానంగా బుద్ధ భగవానుడు చేస్తున్నారు. దీని గురించి మిగిలిన వివరాలు మనం నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహీం మహీషా గో బ్రాహ్మణేభ్య సమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినః లోకా సమస్తా సుఖినః లోకా సమస్తా సుఖినః. ఓం శాంతి.